హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో మొన్న ఎప్పుడో వండవలసిన మటన్ కర్రీ అయితే ఈరోజు వండుతున్నానండి. సండే తీసుకొచ్చారు, ఆ రోజు చేప కూడా తీసుకొచ్చారు. సో అలా చేపల పులుసును నెక్స్ట్ చేపల ఫ్రై అయితే చేసాను. మటన్ కర్రీ ఈరోజు అనమాట. నెక్స్ట్ ఇంకా కొబ్బరి పాలు వేసినమాట కొంచెం రైస్లా ప్రిపేర్ చేస్తానండి. మా అమ్మాయి అయితే గోవా తింటుంది, అబ్బాయి గోవా తింటాడు, పూతరేక అయితే అమ్మాయి తిందు. సో అలా అని చెప్పనమాట అబ్బాయికి అయితే నేను పెట్టేశానండి పూతరేకు. నెక్స్ట్ మార్నింగే లంచ్ బాక్స్ అనేది ఈరోజు కూడా మార్నింగే ప్రిపేర్ చేసి అయితే పెట్టేశానండి. ఎందుకంటే మా వారికి కూడా ఎలాగ చేశాను కదా, సో అలా అని చెప్పి అయితే ఇద్దరికి కూడా, మా పిల్లలకి మా వారికి అయితే మార్నింగే వేసి పెట్టేశాను. ఈరోజు అయితే ఇంట్లోనే హెల్తీగా మిక్సర్ అనమాట చేస్తున్నానండి. చాలా అంటే చాలా హెల్తీ అండి. కంపల్సరీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఏ ఫుడ్ కలర్ కూడా ఏమి యూజ్ చేయకుండా న్యాచురల్గా నేను ప్రిపేర్ చేశానండి. ఇదనమాట బీట్రూట్ జ్యూస్ అండి. బీట్రూట్ జ్యూస్ ఎలా చేస్తారో అందరికీ తెలుసు. బీట్రూట్ సన్నగా ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని వడగట్టుకుంటే బీట్రూట్ జ్యూస్ అనేది వచ్చేస్తుందండి. ఒక 2 కప్పులు శనగపిండి, 1 కప్పు అనమాట బియ్యం పిండి, కొంచెం కారమును, నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని బాగా లమ్స్ లేకుండా మంచిగా కలిపేసుకోండి. బీట్రూట్ వాటర్ ఉంది కదా, అది వేసేసుకొని కొంచెం నాకు మిగిలి కూడా ఉందండి. ఇలా ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా న్యాచురల్గా అయితే చాలా మంచిది కదా. సేమ్ మళ్ళీ అదే పెద్ద గరిటెలు అనమాట శనగపిండి, ఒక 2-3 స్పూన్లు బియ్యం పిండి వేసుకొని కొంచెం సాల్ట్ను కారం వేసేసుకోండి. ఇంకా నేను తినే సోడా ఏమి యూజ్ చేయట్లేదండి. నా దగ్గర ఉంది, బేబీ ఎక్కడుందో తెలీదు. ఇదైతే పాలకూర రసం అండి, అదే పాలకూర జ్యూసు. అది పాలకూర మిక్సీలో వేసి వడకట్టుకున్నానండి. ఇలా న్యాచురల్గా చేస్తే చాలా బాగుంటుంది కదా. బజ్జీ పిండి అంత తిక్కుగా కాదు, కొంచెం మరీ అంత తిక్కుగా కాదు, మరి అంత పలచగా కాదండి. మీకు ఓవరాల్గా చెప్పాలంటే బజ్జీ పిండి ఎలా ఉందో అలా చేసేసుకోండి, అంత ఎందుకు. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము వాంపొడి గురించి అనమాట ప్రిపేర్ చేద్దాము. వాంపొడి గురించి అనమాట 2 గరిటెలు అనమాట శనగపిండి, నెక్స్ట్ కొంచెం బియ్యం పిండి, కారము, కొంచెం సాల్ట్ అనేది, నెక్స్ట్ కొంచెం వాంపొడి ఉంది కదా, వాము ఉంది కదా, మిక్సీలో వేసుకొని పౌడర్లా చేసుకున్నాక ఇలా టీ జాలి వేసుకొని జల్లించుకోండి. కొంచెం పసుపు అండి యాడ్ చేసుకోండి. ఇలా జల్లించేసాక ఇది ఇలా ఎందుకు జల్లిస్తున్నానంటే కొంచెం ఇంగు కూడా వేసుకోండి. వేడి వేడి ఆయిల్ అనమాట కొంచెం యాడ్ చేసుకోండి. అలా జల్లించకపోతే మనము సన్న కారపూస కదా, ఒత్తేటప్పుడు అనమాట పిండి అనమాట దిగదు. సో అలా అని చెప్పనమాట ఒక పెద్ద స్పూన్ అనమాట రాగి పిండి అనేది యాడ్ చేసుకోండి. మొత్తం బాగా చేతితో కలపండి. ఫస్ట్ నూనె వేసినంటే కొంచెం స్పూన్తో కలపండి, వేడిగా ఉంటుంది కదా. తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా చూసేసుకొని, కొంచెం నాకు సాల్ట్ తక్కువైంది, సో అలా అని చెప్పి అయితే నేనైతే యాడ్ చేసేసుకున్నాను. ఇలా కొంచెం లూజ్గా కలపాలండి, లేకపోతే మనం ఒత్తేటప్పుడు అనమాట పిండి దిగదు, చేతులు కూడా చాలా పెయిన్ వచ్చేస్తాయి. సో కొంచెం చేతికి అంటుకున్నట్టుగా ఇలానే కలుపుకోవాలి. నెక్స్ట్ కొంచెం 2 చుక్కలు ఆయిల్ వేసుకొని అనమాట మొత్తము పిండి మొత్తం అప్లై చేసుకొని మూత పెట్టేసి పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్నవన్నీ ఫ్రై చేసేసుకుందాము. ఇలా అన్నీ ఒకేసారి కానీ ప్రిపేర్ చేసుకుని పక్కన ఉంటే తొందరగా అయిపోద్దండి. ఇలా సన్న హోల్స్ ఉంటాయి కదా, ఆ ప్లేట్ పెట్టుకొని అనమాట సన్న కారపూస అనమాట ప్రిపేర్ చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి, మాడిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇట్లాంటిది ఎందుకంటే రాగిపిండి వేసాం కదా, సో అలా అని చెప్పి మనకు తెలియదు అనేసి అనుకుంటాం కదా. మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను. ఇలా గరిటతో ఇలా సౌండ్ వచ్చిందనుకో, గట్టిగా తగిలితే ఫ్రై అయిపోయినట్టుగానండి. ఎక్కువసేపు అయితే టైం పట్టదు, తొందరగా అయిపోద్ది, ఎందుకంటే సన్న కారపూస కదా. సో ఇలా ఇంట్లోనే చేసి పెట్టుకుంటే న్యాచురల్గా పిల్లలకి అయితే చాలా మంచిదండి. సో మన లైఫ్ ఎలాగో పోయిందండి, అడ్డమైనవన్నీ తినుకొని, పిల్లలకైనా కొంచెం హెల్తీగా ఇద్దామని చెప్పి అయితే నా ప్రయత్నం. సో ఇగోండి ఇలా ఇంకా ఒక బూందీ కూడా ఉందండి, నేను ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ గ్రీన్ కలర్ అయితే వేసేసుకున్నాను. చూడండి ఆయిల్లో కూడా అదే ఫుడ్ కలరే కానీ అయితే మొత్తం ఇప్పటికి ఆయిల్లోనే కలర్ అంతా ఉందినండి. సో న్యాచురల్గా ఇలా చేసుకుంటే చాలా మంచిదని నా ఒపీనియను. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. వీలైతే ఇంట్లో ఒకసారి ట్రై చేయండి కంపల్సరీగా. నెక్స్ట్ పల్లీలు, జీడిపప్పు, నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసుకోండి. ఇంకా ఒకటి అన్నీ మిక్స్ చేసుకుంటే అంతేనండి, సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా లేదైనా ఒక వారం రోజుల వరకు అయితే మా పిల్లలకి ఇంకా స్నాక్స్ అయితే సూపర్ అండి. ఇంకా ఆయిల్ కూడా ఎక్కువ పట్టలేదు, చూడండి టిష్యూ అంతా కూడా మామూలుగా ఉంది. కొంచెం సాల్ట్ కారం వేసుకొని కలిపేసుకుంటే దట్స్ ఇట్ అండి, అయిపోయింది. ఇంట్లో ఒకసారి కంపల్సరీ ట్రై చేసి నాకు కామెంట్ చేసేయండి. సో వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా వంటలు కావాలంటే కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.